వైఎస్ఆర్సీపీలో ఒక కామెడీ పీస్ ఉన్నాడు. ఆ కమెడియన్ మామూలుగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో మింగబెట్టే వరకు కూడా మనోడు కామెడీ అనేది ఏమాత్రం వదిలిపెట్టాడు. సరే, ఈరోజు నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టి మనోడు మాట్లాడుతున్నాడు. అరే మొన్నేమో ప్రతిపక్షం అన్నాడు, ఇవాళ ఫ్లైట్ని అసలు ఏం మాట్లాడుతున్నాడో ముందు మనోడికి తెలుగు ట్యూషన్ పెట్టి మాస్టర్ చేత తెలుగు చెప్పిస్తే బాగుంటుంది. వీడికి తెలుగు సరిగ్గా పలకడు, కానీ వీడు మాట్లాడే ఎక్స్ట్రాలు ఎచ్చులకైతే మాత్రం అసలు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడు. సరే, ఆ ఎవడో కాదు, ఒకసారి చూడండి. మనోడు ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మనోడుకున్న నాలెడ్జ్కి, మనోడు మాట్లాడే సబ్జెక్ట్కి అసలు ఎక్కడా కూడా పొంతం లేదు. ఒకసారి చూడండి. ఈ ఫ్లైట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు ఆపేస్తున్నారు. గవర్నమెంట్ జరుగుతున్న యాక్సిడెంట్లు చూసి కొత్త రూల్స్ పెడితే దానికి వ్యతిరేకంగా ఫ్లైట్లు ఆపేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఫ్లైట్ల వరకు ఆగితే ఎక్కువ ఖర్చు పెట్టి నడుపుతాం. రేపు వైద్యాన్ని ఆపేస్తే ప్రైవేట్ వాళ్ళు జనాల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ లో ఉండేదాన్ని దేన్నైనా ప్రైవేట్ చేస్తే, ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా మధ్యతరగతి వాడికి, పేదవాడికి నిజంగానే అన్యాయం జరుగుద్ది అనేది ఉదాహరణ మనం ఈ ఇండిగో ఫ్లైట్ల విషయంలో కానీ ఈరోజు జరుగుతున్న ఏరోప్లేన్ల విషయంలో మీరు ఏది చూసినా కూడా మీకు అర్థమయ్యే విషయం. ముందు ఒరే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళ సెట్టు, ఆ మూతి కొంచెం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోనరా. ఎవడో మూతి మీద గట్టిగా మింగేటట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముఖేష్ అంబానీని నేను గత 5 సంవత్సరాలుగా ఖైనా గుట్కా తినటం వల్ల నేను ఇలా తయారయ్యానంటట్టు ముఖేష్ అంబానీ యాడ్లా మాట్లాడతాడు. సరే, మనోడు ఏమంటున్నాడంటే ఫ్లైట్ కాదమ్మా, అది ఫ్లైటు. అర్థమైందా? మనం ప్రతిపక్షం అసలు మన ఇష్టాసారంగా మాట్లాడుతున్న తెలుగును మన ఇష్టం వచ్చినట్టు కూలీ చేస్తూ ఉంటాం. సరే, ఏది ఏమైతేలే. సరే, ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏరోప్లాన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయటం ద్వారా ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కొన్ని కేంద్ర మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అందుకని చెప్పేసి ఇండిగో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవానికి మనోడికి ఉన్న నాలెడ్జీ అంతవరకే. మనోడికి పేరుని నాని ఏం చేశాడంటే ఈ రైసు అంటే పేదలకు పంచిపెట్టే బియ్యాన్ని మన నానిగాడి చేత తినిపించి ఆ నాలుక మందం అయిపోయింది. సబ్జెక్ట్ లేదు, మైండ్ మొద్దుబారిపోయింది. అసలు వాస్తవ విషయం ఏంటంటే ఏదైతే అతను చెప్తున్నట్టు ఈ యొక్క అంటే ఏరోప్లాన్లో డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని డ్యూటీ రోస్టర్స్ని అడ్జస్ట్ చేశారు. అయితే ఈ అడ్జస్ట్ చేసే పనిలో ఇండిగో వాళ్ళు ఈ రోస్టర్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోలేక ఒక్కసారిగా అది కొంచెం అప్సెట్ అవ్వటం వల్ల దాన్ని కరప్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఫ్లైట్ని తాత్కాలికంగా రద్దు చేశారు. సో ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అసలు ఏరోప్లాన్కి వైద్యానికి లింకు పెట్టాడు మన కిట్టు బాబాయ్. కిట్టుకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2004 తర్వాత 2005లో 6లో ఆరోగ్యశ్రీని పీపీపీ మోడల్లో నడిపాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్ర విభజన చెందిన తర్వాత ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ నడుస్తుంది. ప్రైవేటు ప్రభుత్వం పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ మళ్ళీ ఎందుకు ఆగిపోవాలా? ఎప్పుడైనా ప్రభుత్వము బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు మేము సేవలు నిలిపేస్తామని చెప్పారు. అదేమి పెద్ద తప్పేం కాదు, వాళ్ళకి బడ్డనే కదా. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే సకాలంలో వాళ్ళకి ఇబ్బంది లేదు. చెల్లించిన పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆరోగ్యశ్రీని మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళ హాస్పిటల్స్ మైనస్లోకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి ఇక మా వల్ల కాదు అని చెప్పారు. అంతేగాని పూర్తిగా ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీలు నిలబెట్టల. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏ మోడల్లో తెచ్చాడంటే పీపీపీ. అరే పీపీపీ పేరుని కిట్టు. కాబట్టి అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటిదాకా ఎక్కడో ఒక రోజు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి తప్ప నుంచి ఎప్పుడూ కూడా రద్దు చెయ్యలేదు. వైద్యం చెయ్యమని చెప్పలేదు. వైద్యానికి మాకు సంబంధం లేదని చెప్పలేదు. డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎప్పుడూ కూడా మేము ఇక వైద్యం చెయ్యము అని చెప్పలేదు. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వాలు బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేశాయి. ఎందుకు పనిచేశాయంటే ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆరోగ్యానికి ట్రావెల్స్కి తేడా తెలియనటువంటి ఇట్లాంటి శుద్ధ పోసగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు. మీకు విషయం తెలుసా, ఒక హాస్పిటల్ మీద ఎస్మా ప్రయోగించే రైట్స్ గవర్నమెంట్కి ఉంటుంది. ఎందుకంటే మెడికల్స్ ఎమర్జెన్సీ అనేది చాలా
ఏ హాస్పిటల్ నిర్మించాలన్నా ఖచ్చితంగా దాని రూల్స్ పాటించాల్సిందే. ఎవడైనా విస్మరిస్తే వాళ్ళ హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు డాక్టర్ సర్టిఫికేట్ని రద్దు చేసే అధికారం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. కానీ ఫ్లైట్ విషయంలో ఈయన మాట్లాడుతున్నట్టు అక్కడ డ్యూటీ రోస్టర్స్ అడ్జస్ట్మెంట్లు జరిగినటువంటి ఒక చిన్న గందరగోళాన్ని తీసుకొచ్చి కేంద్రం రా బాబు, అది ఎయిర్లైన్స్ నడిచేది కేంద్రం ఆధ్వర్యంలో. కేంద్ర విమానయాన శాఖ పౌర శాఖగా దానికి ఉంది అని అంటే దాని లిమిట్, దాని కంట్రోల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర విమానయానం వీడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ పెడతాడు. ఇట్లాంటి బెప్పంగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారు. అది వాస్తవ విషయం. వీళ్ళు సర్వే అవ్వాలి అని అంటే ఆ పార్టీలో ఉంటేనే సర్వే అవ్వగలుగుతారు. ఇది మామూలుగా కోతి కానీ వెనక్కి తిప్పితే దాని బుద్ధి చూస్తే ఎట్లా ఉండదో మన కిట్టుగాడి ఫేస్ కూడా అలాగే ఉంటుంది. వీడు కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఈడు ఎలివేషన్స్ అయితే మామూలుగా ఉండవు. పిల్ల బచ్చా మాటలన్నీ మాట్లాడతాడు, నిబ్బా మాటలన్నీ మాట్లాడతాడు. వైద్యానికి ఎయిర్లైన్స్కి లింకు పెట్టాడంటే మనోడు ఎంత అదృష్టవంతుడో. మనోడిని కన్నా కిట్టుడి కన్నా మా తొరిపల్ల నానిగాడికి ఎంత హార్డ్ వర్క్ చేశాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి లోకేష్ గురించి మాట్లాడతారు, లోకేష్ క్యాలిబర్ గురించి మాట్లాడతారు. అరే ముందు పేరుని నాని నీ కొడుకుని సరిగ్గా చక్కదిద్దుకోరా సన్నాసోడా, తర్వాత నువ్వు లోకేష్ గురించో మిగతా వాళ్ళ గురించో మాట్లాడతావు. ఆడికి ముందు తెలుగు నేర్పించు, ఆడికి ఒక తెలుగు మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించు. ఫ్లైట్కి ప్రతిపక్షానికి తేడా తెలియకుండా వాడు ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు, ఒక కామెడీ బఫున్ గల్లా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా కనీసం వాడు సబ్జెక్ట్ నేర్పించు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏముంటాయి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముంటాయి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని వైద్య ఆరోగ్య విద్యకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని కీలకమైనటువంటి అస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి చెప్పి కొద్దిగా ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి వాడిని మీడియా ముందుకు పంపించు. ముందు పళ్ళు సరిగ్గా చూపి తోమి పంపిరా నాయన, లేదా పళ్ళకట్టు సరి చేసి పంపించు. కైనా గుట్కా నమిలి ఆడు ముఖేష్ లాగా తయారైపోయాడు. ఆడు మీడియా ముందు మాట్లాడుతుంటే ముందు మైకులు తడిసిపోతున్నాయి, ఆ తుప్పరతోటి మైకులు తడిసిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని సరిగ్గా పంపించు, లేకపోతే కమిడియన్గా మిగిలిపోతాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కమిడియన్గా మిగిలిపోతాడు. నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు హాఫ్ నాలెడ్జ్కి వాడుకున్న పరిజ్ఞానంలో మాట్లాడాడు, తప్పు పట్టాల్సిన పని లేదు. ఇట్లాంటి హాఫ్ నాలెడ్జీ వాళ్ళంతా లోకేష్ గురించి మాట్లాడుతున్నారు, లోకేష్ క్యాలిబర్ గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ యువకాలంలో ఎంత హార్డ్ వర్క్ చేశాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షంశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుగు నేర్చుకో. సెకండ్, నీకు రాజ్యాంగం గురించి తెలుసుకో. తర్వాత థర్డ్, ఏ సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఏది నడిపిద్ది, రాష్ట్ర ప్రభుత్వం ఏది నడిపిద్ది, అలాగే మెడికల్స్లో ఏ ఎమర్జెన్సీలు ఉంటాయి, మిగతా సంస్థల్ని ఒకవేళ ప్రైవేట్ పరమైనా అవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అజమాయిషీలు నడకపోతే వాళ్ళని ఎలా ప్రయోగించడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి అస్త్రాలు ఉంటాయి వాటి గురించి కూడా తెలుసుకొని మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది.